ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 189వ పద్యం. హరివేణుద్గతమంజ్వల స్వర నినాదాహూతలై. హరివేణుద్గతమంజ్వల స్వర నినాదాహుతలై. గోపసుందరులున్ ఏతేరా ధనాధిపానుచర గంధర్వుండు కొంపోవన్. తరుణుల్ గుయ్యడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తా పరిరక్షించిన అట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే ఎరికిన్. హరి కృష్ణుడు వేణువు నుండి ఉద్గత వెలువడిన మంజుల మనోహరమైన స్వరముల నినాద చక్కటి నాదముచే ఆహుతులు పిలువబడిన వారు అయ్యి గోప గోపిక సుందరులు సుందరీమణులు ఏదేరా రాగా ధనాధిప కుబేరుడు అనగా ధనమును అధికారి కుబేరుడు అనుచరుడైన గంధర్వుడు కొంపోవన్ పట్టుకొని పోగా తత్ ఆ తరుణుల్ స్త్రీలు కుయ్యడన్ మొరపెట్టగా శంఖచూడుని భుజముల అంటే తన భుజముల దర్పంబున్ బలముతో మాయించి ఓడించి తాను పరిరక్షించినన్ కాపాడిన అటువంటి కృష్ణుని స్మృతించుట శక్యమే అలవి అగునా ఏమి ఏరికిన్ ఎవరికైనా సరే. భావము. మధుర స్వరాల పిలుపులు శ్రీహరి వేణువు నుండి వెలువడి ఆకర్షిస్తున్నాయి. దానితో గోపికలు పరిగెత్తు వచ్చారు. అప్పుడు కుబేరుని అంజరుడైన శంఖచూడుడనే గంధర్వుడు వాళ్ళను ఎత్తుకుపోయాడు. వాళ్ళు కృష్ణా కృష్ణా అంటూ మొరపెట్టుకున్నారు. వెంటనే మాధవుడు శంఖచూడుని భుజగర్వం పోకార్చి ఆ రమణీయమణులను రక్షించాడు. అలాంటి వనమాలిని కొనియాడటం ఎవరికి శక్యం కాదు. 190వ పద్యం. నరకముర ప్రలంబ యవన దీపం ముష్టిగమల్ల కంస శంబర శిశుపాల పంచజన ఫౌండ్రక ఫల్వల దంతవక్త్ర వానరకర సాల్వవత్స బకనాగ విదూరధ రుక్మికేశేధుర వృషద్ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులంత్రుంచే బ్రేల్మిడిన్. నరకాసురుడు అనగా భూమాత పుత్రుడు సత్యభామ చేత అతుడైన అసురుడు అన్నమాట. మురా అంటే అనేటువంటి అసురుడు వీడిని సంహరించి కృష్ణుడు మురారి అని పిలువబడ్డాడు. ప్రలంబుడు అనగా ఒక అసురుడు. యవన కాలయవనుడు అనగా ఈయన కృష్ణునిచే ప్రేరేపితుడై అతనిని వెన్నంటి మునుసూపు వలని అగ్నిలో మరణించినటువంటి వాడు. ద్వీపాను మదపుటేనుగు అనగా ఇది కంసుని ఆస్థానంలో ఉన్నటువంటి మదపుటేనుగు. రెంట ద్రావుడు 2 రకాల తాగుంది అనమాట. ముష్టికుడు అంటే కంసుని ఆస్థానంలో మల్లయుధులు. మల్లుడు ఇతడు కూడా కంసుని ఆస్థానంలో మల్లయుధుడే. కంసుడు ఈయన కృష్ణుడి మేనమామ. శంబరుడు ఇతడు కూడా ఒక అసురుడు. శిశుపాలుడు కృష్ణుని మేనలుడు. పంచజనుడు అనగా కృష్ణుడు పంచజనుని చంపి అతని నుండి పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ధరించాడు కాబట్టి దీనికి పంచజనుడు అనే పేరు వచ్చింది. పౌండ్రక వాసుదేవుడు అనగా పౌండ్రక దేశ అధిపతి అనేటువంటి వాసుదేవుని అసలు అవతారమని వెర్రవిగిన వాడు. పల్వలుడు ఇతడు ఎల్వలుడు అనేటువంటి రాశును కొడుకు పల్వలుడు. బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మునుల కోరిక మేరగా ఈ పల్వల్ని సంహరించాడట. దంతవక్తుడు అంటే శిశుపాలుని తమ్ముడు. వానరూపమును వచ్చి పాచికలాడుతున్న బలరాముని చికాకు పరిచిన అసురుడు. కరుడు
అంటే గాడిద రూపైనటువంటి వాడు. సాల్వా సాల్వుడు సాల్వదేశపు రాజు. వసాసురుడు ఈయన గోవస రూపంలో బాలకృష్ణుని ఆలమందల్లో చేరినటువంటి అసురుడు. బకాసురుడు అతి పెద్ద బకం అంటే కొంగ రూపంలో బాలకృష్ణుని వంచవచ్చినటువంటి వాడు. నాగా అఘాసరుడు అంటే ఈయన పాము రూపంలో వచ్చినటువంటి వాడు. విదూరథుడు. రుక్మి కేసి అనగా కంసుని తమ్ముడు భీకర గుర్రం రూపంలో వచ్చి కృష్ణుని చేసి సంహరింపబడినటువంటి వాడు. దర్ధురుడు. వృషభాసురుడు అంటే ఎద్దు రూపంలో ఉన్నటువంటి వృషభాసురుడు. ధేనుకుడు అనగా గాడిద రూపంలో ఉన్నటువంటి ధేనుకాసురుడైన. ప్రముఖ మొదలైన ప్రముఖులు. దుష్టులైన నిశాటులన్ రాక్షసులను అంటే వీళ్ళు చీకటి చెడు రెండు చోట్ల కూడా ప్రవర్తించేటువంటి వారు. తృంజన్ సంహరించను. ప్రేల్మిడిన్ చీటికలో భావము. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడము అనే ఏనుగు, ముష్టికుడు, చాణూరుడు మొదలైనటువంటి మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక, వాసుదేవుడు, ఫల్వల్లుడు, దంతవక్త్రుడు, ద్విబుద్ధుడు అనేటువంటి వానరుడు, గర్ధబాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, కేసి, దుర్ధురుడు, వృషభాకారాలు గల 7 ధనుజులు, ధేనుకుడు మొదలైనటువంటి పెక్కు మంది రక్కసులను ఒక్క త్రుటిలో రూపుమాపాడు. భూభారం ఉడుపుడికైన వీరందరి సంహారముల కారకుడు కృష్ణుడే అని తాత్పర్యముగా మనం గ్రహించుకోవాలి. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.